వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన 17 ఏళ్ల తర్వాత చంద్రబాబుపై జగన్ అనుమానాలు వ్యక్తం చేయడం హాస్యాస్పదమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబుపై బురద చల్లారని చూసి జగన్ తన గొయ్యి తానే తవ్వుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో తిరుపతి పార్లమెంటు పరిధిలోని 78 క్లస్టర్లలో వర్చువల్గా మహానాడు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. యువతకు ఎన్టీఆర్ ఆశయాలు, టీడీపీ లక్ష్యాలు తెలిసేలా మహానాడును పండుగలా నిర్వహిస్తున్నామని సోమిరెడ్డి అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కొంచెం ఎక్కడనో ఇది కొంచెం చెడింది. వాళ్ళ తండ్రి 17 ఏళ్ల క్రితం హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోతే 17 ఏళ్ల తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారు మీద అనుమానాలు ఉన్నట్టు మాట్లాడటం సూదిపోయిందని సోదికిపోయినారంట. అట్టా ఈరోజు మీ రక్త చరిత్ర, మీ తండ్రి, మీ తాత, నీది, మీ ముగ్గురి రక్త చరిత్ర టోటల్గా ఈరోజు ప్రజలందరికీ తెలిసే పరిస్థితి వచ్చింది. ఆ రోజు మీ తండ్రి చనిపోయినప్పుడు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేసింది. సిబిఐ క్షుణ్ణంగా విచారించింది. యాక్సిడెంట్లో చనిపోయినాడు, మరే కారణం లేదని ఇచ్చింది. సిబిఐ ఎంక్వైరీలు అంటే నీకు లెక్కలే, జైలుకు పోయించినా నీకు లెక్కలే. రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇటువంటి దిగజారుడు రాజకీయాలకి రావటం చాలా బాధాకరం.